గ్రే మొత్తం అంటే ఎందుకంటే ఇప్పుడిప్పుడే దగ్గర కుడుకుతుంది కాబట్టి. హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ లోకల్ బండి గంగపుత్రుడు. ఎలా ఉంటే బాగున్నారా? బాగున్నారు అనుకుంటాను. మీరు బాగుంటే ఇక్కడ నేను చాలా బాగుంటానండి. సో చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, కింద కామెంట్లు అడుగుతున్నారు. అలాగే నేను రోడ్డు మీద అంటే మమ్మల్ని వెళ్తేప్పుడు కూడా ఫ్రెండ్స్ అడుగుతున్నారు. కొంతమంది మన సత్కెళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా అడుగుతున్నారు అన్న ఫిషింగ్ వీడియోలు చాలా పెడుతున్నావు. ఫిషింగ్ వీడియోలో మధ్య మధ్యలో కుకింగ్ వీడియో కూడా పెట్టినా అవి మిస్ అవుతున్నావు నువ్వు. అంటే డిఫరెంట్ డిఫరెంట్ చేపలు కుక్ చేస్తూ చెప్పు, చాలా రోజులు అయిందన్న అవి కూడా పెట్టండి అన్న అని చాలా మంది అడుగుతున్నారు, రిక్వెస్ట్ కూడా పెడుతున్నారు. నాకు ఇన్స్టాలో కూడా మెసేజ్ కూడా వస్తుంది అనమాట అవి. సో అందుకనే కుకింగ్ వీడియో చేస్తే ఒక మామూలుగా చేయకూడదు, ఏదైనా స్పెషల్గా చేయాలి. అది కూడా మా సముద్రంలో చేయట్లేదు ఇది. సో మన బోట్ ఆల్రెడీ వేట నుంచి వచ్చేసింది కాబట్టి సో బోట్ అయితే హార్బర్లో ఉంది. అయితే నా ఫ్రెండ్స్ ఇద్దరు హైదరాబాద్ నుంచి వచ్చారనమాట. అంటే మీరు కింద కామెంట్లు పెట్టొచ్చు, మీ ఫ్రెండ్స్కే పెడతావా, మా సబ్స్క్రైబ్ పెట్టరా అనొచ్చు. అలాగని కాదండి, ఎవరికైనా పెడతాను నేను, అందరికి కూడా నేను భోజనం పెడతాను, తప్పేం లేదు దాంట్లోను. పెట్టిన మాత్రం నేను కరిగిపోదు తరిగిపోదు అది. కాకపోతే వాళ్ళు ఏంటంటే హైదరాబాద్లో ఉంటారు. నేను ఇప్పుడు ఇలా హైదరాబాద్లో ఉన్నా సరే వాళ్ళ దగ్గర నేను స్టే చేస్తాను అనమాట. అదే రూమ్లో ఉండి వాళ్ళతో పాటు స్టే చేస్తాను. సో అందుకనే వాళ్ళు ఏంటన్నారంటే, బావా ఇలాగా అసలు బావా బావా అంటుంటాడు నన్ను వాడు. ఆ, బావా నేను మా ఫ్రెండ్ వస్తున్నాము, బోట్లో తినాలని ఉందరా నీతో అంటే, బోట్ మరి వేటలో ఉందరా అని చెప్పనమాట. వచ్చిన తర్వాత బావా తింటాం బావా అంటే సరే అని చెప్పు. అదే టైంకి మన బోట్ అయితే వస్తుంది. అందుకే డిఫరెంట్గా ఉంటుందని ఇంకా సోదొద్దు. నేనైతే 2 టేకులు తీసుకున్నాను. సో వాళ్ళైతే ఇద్దరు వచ్చారన్నమాట. 2 టేకులు తీసుకున్నాను. అలాగే నాతో పాటు నేను తింటాను, అలాగే మా తమ్ముడు తింటాడు రాజు, మా కెమెరామెన్. మా మాయ కూడా ఉన్నాడు అనమాట. ప్రజెంట్ మా మాయే వీడియో తీస్తున్నాడు. రాజు వచ్చి టమాటోలకు కొంచెం కొన్ని మిర్చి సామాన్లకి వెళ్ళాడు అనమాట. ఇక నేనైతే టేకులు తీసుకున్నాను బోట్లో, మన బోట్లో ఇవి కూడా 2 టేకులు తీసుకున్నాను. సో ఈ టేక్ కూర అయితే నేను కుక్ చేస్తాను. ఎందుకంటే చేపలు అనేది కామన్ అనమాట దగ్గర అమ్మయ్య. చేపలు అనేది కామను, టేక్ అనేది డిఫరెంట్ కదా. అంటే టేక్ని ఎలాగ తింటాము, దీన్ని ఎలా కుక్ చేస్తాం అనేది చాలా మంది డౌట్ ఉండొచ్చు. చాలా మంది కుకింగ్ వీడియోలో ఉంటాయి అనమాట. చాలా మంది కుకింగ్ వీడియోలో టేక్ చేప కుక్ చేయడం చాలా వీడియోలు చూస్తూ ఉంటారు. కానీ సముద్రంలో టేక్ని ఎలాగ వండుతారు, ఎలా కుక్ చేస్తారు అనేది నేనేమి అంత సీనియర్ కాదు, బట్ నా స్టైల్లో ఎలాగ ఉండి మా ఫ్రెండ్స్కి పెడతారు అనేది ఈ వీడియో. సో చూసి లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి, ఎలా కుక్ చేస్తాను ఏంటి అనేది. ఫస్ట్ అయితే దీని తోకైతే కొద్దాం. తోక చూసారా ఎంత పెద్దగా ఉందో. ఈ తోకకు చరిత్ర ఉంది. ఈ తోకకి ఎండబెట్టేసి ఎవరైనా తప్పులు చేశారనుకో, ఆవిడ బాడీ నిండాగా ఆయిల్ రాసి దీంతో కొడితే ఆడు అంటే అది ఎవరైనా సరే అవతల ముందు ఉండి తోలి ఒంటి మీద తోలి తోక ఉంటుంది. సో ఇది తోకలో ఉండి పవర్ అనమాట. అంటే కొరడా కన్నా సరే స్ట్రాంగ్ అయింది అది. ఏంటంటే తేక్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట. ఎక్కడ స్ట్రాంగ్ ఉంటుంది మీకు అది కూడా చెప్తాను మీకు. యాక్చువల్గా మనకాడ పెద్ద కత్తులు అనేది ఉన్నాయి కానీ పిడలేదు. ఎక్కువ మనం ఈ కత్తులతోనే, ఎందుకంటే చిన్న చిన్న చేపలే కదా కట్ చేసుకుని తింటాం. పెద్ద చేపల నుంచి కట్ చేస్తాం కంటే కానీ మన బోట్లో కుక్ మ్యాన్ ఎక్కడో పిడిచాడు అనమాట. అయినా పర్లేదు. ఇంకో మీకు చెప్పాక ఇది ఉంది కదా, దీని నెదర్ అనేది. ఈ తేక్ ఏంటంటే మార్కెట్లోను, సో తేక్ కొనుక్కున్న తర్వాత ఈ నెదర్ ఉన్నది కదా, ఈ నెదర్ తీసేస్తారు. తీసేసి దీన్ని ఎండబెడతారు. బట్ ఎండబెట్టి దీన్ని ఏం చేస్తారని నాకు కూడా తెలియదు. మీకు తెలుసుంటే కింద కామెంట్ చేయండి. సరే ఇంకా కొయ్యకపోతే మన చెయ్యి కూడా కట్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. యాక్చువల్గా ఇది
చెప్పాలంటే కటింగ్ మాస్టర్ ఇవ్వాలి, సూపర్గా కట్ చేస్తాడు. అంటే నేను అంత అంత నీట్గా కట్ చేయకపోవచ్చు, కట్ చేసిన తర్వాత అయితే ఇలాగ వస్తుంది అనమాట. చూసారు కదా, కట్ చేసిన తర్వాత ఇలాగ వస్తుంది. మనం అయితే ఇవి చిన్న చిన్న పీసులు అయితే కట్ చేసేద్దాం. తెగట్లేదు సరిగా, సో అయినా సరే మనం ముక్కలు ఎంత చిన్నగా కట్ చేసుకుంటే సో అంత బాగా ఉడికే అవకాశాలు ఉన్నాయన్నమాట. ముక్కలు ఎందుకు మీకు డౌట్ రావచ్చు, ముక్కలు ఎందుకు మరి ఎంత చిన్నగా కట్ చేస్తున్నాం అని అడగవచ్చు మీరు. సో మనం ఎంత చిన్నగా కట్ చేస్తాం ముక్కలు అనేది మనకి ఎంత చిన్నగా కట్ చేస్తే సో అంత బాగా ఉడుకుతాయి అన్నమాట. సో అందుకే చిన్నగా కట్ చేసాను అయితే ముక్కలు అనేది. సో అన్నం కూడా ఆల్రెడీ అన్నం కూడా అయిపోయింది. मैं नील थी वापस करते ने ऐसे गिन ले ఇందులో వేసి ఎందుకు బాగా ఇలా కంటున్నానంటే దీంట్లో ఉన్న నీచు మొత్తం అంతా పోతుందని. ఇలా కట్టేసి మన టమాటో ఉల్లిపాయలు అయితే కట్ చేసేద్దాం మనం. ఉల్లిపాయని ఇలా కోసి ఇట్లా ఉల్లిపాయని అలాగే కోస్తారులే. చిన్నగా కట్ చేయాలి, నాకు పెద్దగా కట్ చేస్తాను, బట్ మీకు నచ్చినట్టు మీరు కట్ చేసుకోండి. ముందే చెప్తున్నాను, నాకు నచ్చినట్టు వండుతున్నాను. కాకపోతే మీకు నా ఫ్రెండ్స్ వచ్చారు కాబట్టి వాళ్ళు ట్రీట్ మాత్రమే ఇస్తాను అనమాట. బోట్లో ఎలా వండాలి ఏంటి అనేది, అంటే బోట్లో కుకింగ్ ఎలా ఉంటుంది అనేది ఈ వంట అనమాట, వాళ్ళు టేస్ట్ చేయడానికే. అంతే తప్ప నేను వంట మాస్టర్ని కాదు, సో ఎవరికి సలహాలు ఇవ్వట్లేదు. అంటే బోట్లో వండుకొని తింటే ఎలా ఉంటుందని చెప్తున్నాను అంతే. అసలు ఎలా కట్ చేసి బేగ తీస్తుంది మళ్ళీ టమాటో. ఎందుకని తిండి ముక్కలు ఎందుకు కోసి అంటే అది మెత్తగా త్వరగా గ్రే అవ్వాలని. లైట్గా పసుపు వేయు ఉంటా చూడు, అది కాదు ఏరుతుంటా చూడు. ముందు కారం ఉప్పు వేయి, పసుపు వేస్తాను కానీ. చూపించద్ది రాజు అడిగి, అంత కాగమయ్యా వస్తున్నాడు రాజు. అక్కడి నుంచి కూడా ఇది కవర్ చేశారు ఇట్లాగా. ఎన్ని స్పూన్లు వేస్తామంటే చూడు, దానికి ఎన్ని స్పూన్లు వేస్తావు దానికి తగ్గట్ట. కొంచెం కారంగా ఉండాలి కాబట్టి 3 స్పూన్లు వేయి. 3 4 వేసినా పర్లేదు.
ఫ్రెండ్స్ ఆల్రెడీ స్టవ్ అయితే ముడికిస్తాం మనం. ఆయిల్ అయితే వేసుకున్నాం. ఒక గ్లాస్ అంటే చిన్న గ్లాస్ అన్నమాట, టీ గ్లాస్ అంత తీసుకున్నాం మనం అయితే. ఆయిల్ బాగా వేగింది కాబట్టి బాగా ఏగనివ్వాలి అయితే మనం. ఎందుకంటే మనం చేసేది గ్రే అవుతుంది. ఎందుకంటే గ్రే కోసం ఆనియన్స్ అనేది యాక్చువల్లీ నేను చెప్పనవసరం లేదులే. ఎందుకంటే మనకు గ్రే కావాలనుకుంటే దీన్ని బాగా ఏగనివ్వాలి. ఎందుకంటే బాగా మెత్త కావాలి గ్రే కావాలంటే. ఇప్పుడు పులుసు కావాలనుకున్నాం అనుకో, సో అవి ఏగకపోయినా పర్లేదు. ఎందుకంటే పులుసుకి గ్రే అవసరం లేదు కదా, పులుసు కదా కావాలి. సో అవి ముక్కల్లాగా ఉన్నా చాలు. మనకి ఏంటంటే గ్రే కావాలి. ఎందుకంటే అవి నేను మటన్ మటన్ టైపు లేదంటే చికెన్ టైపు అట్లా అట్లా మేనేజ్మెంట్ ట్రై చేస్తాను అనమాట. పేట మోటాడదామంటే ప్లేట్కి చిన్నది అయిపోయింది ఇది. ఓకే పర్లేదు. సో ఫ్రెండ్స్ ఆల్రెడీ బాగా ఏగిపోయాయి మనకైతే ఆనియన్స్ మొత్తం బాగా ఎగిపోయాయి కాబట్టి వెళ్ళేటప్పుడు మనం సైలెన్స్ పెట్టారు. మనకి మాడి అంటే ఇలా కనకపోయాం అనుకో మళ్ళీ మాడిపోతాయి అనమాట. సో మనం అయితే ఇవి అయితే వేసేద్దాం మనం. వాటర్ కదా, చింతపండు. బాగా మనం ఈ ముక్కల్ని ఈ ఆనియన్స్ ని బాగా కలిపాం అనుకో, అంటే అది ఉంది కదా ఆనియన్స్ మొత్తం మసాలా మొత్తం అంతా ముక్కలు అనేది బాగా ఆయిల్తో కూడా అంటుకుంటుంది. సో ఎక్కువైపోతుంది కదా, ముక్కలకైతే కారం బాగా పడుతుంది అనమాట. తింటప్పుడు ముక్క బాగుంటుంది. మనకి ఏంటంటే మటన్ తినే ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎందుకంటే టేక్లో నుండి స్పెషాలిటీ అది. ఫ్రెండ్స్ ఇది ఏంటంటే మనం ఇది ఉట్టు వాటర్ కాదు, చింతపండు ఊరబెట్టి ఆ పులుపు అనమాట ఇది. అది ఎవరికి నచ్చినట్టుగా వల్ల చేసుకోవచ్చు. నేనైతే చింతపండు పులి పెట్టాను నేనైతే. సో ఇప్పుడు మనం ఇది ఏం చేస్తామంటే మనకైతే ముక్కలకి వాటర్ అయితే సరిపోద్ది. ఇంకెక్కువ వాటర్ అయిపోయింది అనుకో మరగడానికి టైం పడుతుంది అనమాట. సో గ్రే కావాలి కాబట్టి మనకి ప్రజెంట్ అయితే ఇది సరిపోద్ది మనకి. మ్యాక్సిమం లేదైనా సరే ఒక 20 మినిట్స్ ఆగాలి. బాగా గ్రే కావాలంటే మ్యాక్సిమం 15 మినిట్స్ అంటే 15 నిమిషాల నుంచి 17, 18 ఆ టైం వరకు సో వెయిట్ చేయాలి మనం. సో వెయిట్ చేద్దాం. అప్పటికైతే మరగనే. చూసారు కదా, నేను చిప్ప నిండగా అంటే 2 మగ్గులు వాటర్ తీసుకున్నాను అనమాట. 2 మగ్గులు పులుపు పెట్టాను. చిప్పకి 2 మగ్గులు వాటర్ పడుతుంది. సో అదైతే వేసాను ఎందుకంటే ఎక్కువ కాబట్టి. అంటే నేను ఉండే స్టైల్ చెప్తున్నాను మీకైతే. సో బోట్లో ఇలాగే ఉంటుంది. చూద్దాం, వెయిట్ చేద్దాం, వెయిట్ చేయండి. సో ఫ్రెండ్స్ దాదాపు దగ్గరగా అయితే ఉడికింది. అంటే బాగా ఉడికింది కాబట్టి ఇలాంటప్పుడు మనం పచ్చి మసాలా అనమాట. ఇది కూడా మనం బోట్లో ఉంది అనమాట, ఇక్కడ బయటకు ఉన్నది కాదు. బోట్లో పచ్చి మసాలా ఇది మనం దంచేసి పట్టుకెళ్తాం అనమాట. పచ్చి మసాలా లైట్గా మనం అలా మిక్సింగ్ చేసి మొత్తం అన్నాటికి అలా గ్రేవీ మొత్తం అంటే ఎందుకంటే ఇప్పుడిప్పుడే దగ్గర ఉడుకుతుంది కాబట్టి ముక్కకి అనేది పడుతుంది అనమాట ఆ మసాలా అనేది. ఇప్పుడు మంట కొంచెం పెంచామనుకో
దడ 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 ఇంకా అలాగా అలాంటి బుడకలు వస్తుంది చూడండి, బుడబుడబుడమని. స్మెల్ మాత్రం అయితే నాకు మామూలుగా రావట్లేదు. కాకపోతే ఇప్పుడు ఏం చేయాలండి మనం, నేనైతే పులి పెట్టాను. కొంతమంది పులి పెట్టరు. యాక్చువల్గా చాలా మంది ఏం చేస్తారంటే, మా గంగపతి వేటగాళ్ళు ఏం చేస్తారంటే మాక్సిమం టేక్కి చింతపండు పులి పెట్టరు. ఎందుకు పులి పెట్టరు అంటే ఇప్పుడు చికెన్కి మటన్కి పులి పెట్టరు, తెలుసు కదా, చింతపండు పులి పెట్టరు. అట్లాగే ఉంటుంది అనమాట. బట్ నేనేం చేశానంటే హెవీ టేస్ట్ అంటే మనకి అంటే ఎవరి టేస్ట్ వాళ్ళకు ఉంటుంది కదా, నా చేతి వంట నా చేతి టేస్ట్ మారిద్దామని నేనైతే పులిపై తిట్టాను అనమాట. అందుకని వాటర్ ఎక్కువ ఉంటుంది. అది బాగా మనం గ్రే చేసేవారు కదా, మనం వెయిట్ చేద్దాం. సో మూత పెడదాం అనుకుంటే దానికి తగ్గట్టు మూత అయితే మా దగ్గర లేదు. అది మా కుక్ మ్యాన్ ఎక్కడ పెట్టిన నాకైతే తెలియదు. దగ్గరికి అయితే నేను చెప్పినట్టుగా అయితే ఉడికిపోయింది. మన లాస్ట్ ఏంటంటే కొత్తిమీర అయితే కంపల్సరీ తగిలించింది. ఎందుకంటే ఎప్పుడు నీచి అంటే చేపలు ఎప్పుడు ఉండినా సరే కంపల్సరీ మనం కొత్తిమీర వేయాలి. కొత్తిమీర ఎందుకు వేయాలంటే సో స్మెల్ అనేది మనకి నీచి కొంప అనేది రాదనమాట ఆ తినే వాళ్ళకి. ఎందుకంటే మా వాళ్ళకి అక్కడి నుంచి వచ్చారు కాబట్టి కొంచెం స్మెల్ అంటే మాకంటే అలవాటు. అలవాటు లేకపోయినా సరే కొత్తిమీర కంపల్సరీగా వేయాలి. కొత్తిమీర అలా కంపల్సరీ అలా లైట్గా వేసేసి స్మెల్ అయితే మారిపోయింది చూసావా, కొత్తిమీర వేయగలి. సో మొత్తానికి అయిపోయింది కాబట్టి మనం అయితే ఆపేద్దాం. సో స్టవ్ అయితే ఆపేసాం. ఇంకా దించేసుకొని మా ఫ్రెండ్స్ ఎవరేంటి అనేది ఇద్దరు వచ్చారని చెప్పాను కదా, వాళ్ళు ఎవరేంటి అనేది చూపించేస్తా, భోజనం వడ్డించేస్తానికి చూస్తాను చూడండి. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చూసారు కదా అయిపోయింది. టేకు కర్రీ మీకు చెప్పినట్టుగా. సో నా ఫ్రెండ్స్ ఎవరు కూడా అది కూడా చెప్పేస్తుండ్రండి. ఇదిగో ఓకే. ఏంటంటే మీరు ఇచ్చి 1 అవర్ నేను 3 రోజుల నుంచి అడిగాను. మీరు మావాడే మా ఫ్రెండ్ ఫోన్లో బిజీగా ఉన్నాడు. వచ్చిన కానీ బిజీ 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 ఫ్రెండ్ అండ్ బాబా అన్నీ అనమాట. ఒక పరిచయం చేసినాడు నా ఫ్రెండ్. వాడికే సూర్యగాడు దూది పిండుతాడు, కమ్మగా ఉంటది. వాడు హీరో బాబు, సైకిల్ గాలి కొడుతుంటాడు. వాడికే ఫేమస్ అప్పిగాడు వీడు. అలాగే ఉత్తిన జోక్ అనమాట. నా ఫ్రెండ్స్ అంటే హైదరాబాద్ వాళ్ళిద్దరిది. మా మాయ మీకు తెలిసింది ఆల్రెడీగా, మా తమ్ముడు ఆల్రెడీగా వీడియో తీస్తున్నాడు. నేను ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా సరే నేను వాళ్ళ రూమ్ లో ఉంటాను అనమాట. నా దుర్గా ప్రసాద్ ప్రాంక్ బాయ్, చాలా ఫేమస్ అనమాట. చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో సెలబ్రిటీలకి ప్రాంక్లు చేసి ఇప్పుడు వాళ్ళు సెలబ్రిటీలు అయ్యాడు. మా బావ మాత్రం అలాగే ఉండిపోయాడు ఇప్పుడు. బట్ వాళ్ళందరికీ వేరే బిజినెస్లే, అది తర్వాత హ్యాండిల్ కింద డిస్క్రిప్షన్ లో పెడతాను అది. సో హాయ్ చెప్పావా. ఇది ఫస్ట్ టైం అనమాట నా వీడియోలో కనిపించను. వాడి వీడియోలో నేను చాలాసార్లు కనిపించాను బావా, కనిపించాను కదా బావా. సో ఎందుకు చెప్పానంటే నీ హైదరాబాద్ అంటే రూమ్కి వెళ్ళిన దూపల్లా నన్ను అడుగుతుంటాడు, బోట్ లో ఫుడ్ పెట్టరా అని. సో ఆఖరికి ఈ రోజు సెట్ అయింది. అది కూడా ఒక స్పెషల్ గా టేక్ కూర అనమాట. పట్టుకిది భయం పడకు బావా. ఇది ఈ చిప్పలు ఎందుకు వేసానంటే, నేను ఇక్కడ మా బోట్ లో వేటలకు వెళ్తారు కదా, అంటే మీకు తెలియదు అదే అని డౌట్ రావచ్చు. అంటే పల్లెలు వేయాలి కదా బావా ఏంటిదని. సముద్రంలో పల్లెలు అనుకో అటు ఇటు పరిగెడుతుంటాయి, సిప్పలు అనుకో ఇలా ఉంటాయి. అందుకే సముద్రంలో వేటగాళ్ళు ఎప్పుడు సిప్పలేదు అనమాట, బోట్ రోలింగ్ అవుతుంది కాబట్టి. సో ఇంక వద్దు, ఇక టేక్ కూర అయితే అయిపోయింది బావా. బాగాలేకపోతే తిట్టుకోవద్దు. నువ్వు బావా మా ఇంటికి వచ్చినప్పుడే కేక్ ఉంటది ఇంకా అంతేనంటవా. ఓకే, ఇది వండించుకొని తినడం అంటే అదృష్టం మాకు ఈ రోజు. అదే 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 చూస్తున్నాను. ఎక్కువ టైం లేదు గైస్, యాక్చువల్లీ నాకు వేరే మీటింగ్లు ఉన్నాయి, అందువల్ల నేను ఇప్పుడు అని మీటింగ్లు ఉన్నాయి, అందుకే టైం కేటాయించలేకపోతున్నా. గాయస్ నేను రెడ్ బుల్ తాగుతా, ఇంకేం తాగను అంత మించి. నన్ను అందరూ అవే తాగుతారు, ఎవరు కూడా ఏమైనా తాగరు. బాగా మాత్రం చెప్తున్నా, థమ్స్అప్ కారు రక్తం తాగుతుంది రోజు. బావా టేస్ట్ కరో. మావయ్య చాలా మంచోడు. సో పెళ్లి కాలేదు. వేడుకుందా టేస్ట్ 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 ఫస్ట్. ఇప్పుడు కాలుతూనే పెట్టుకుంటావా నువ్వు మరి రాజు? నువ్వు పట్టి నువ్వు కూడా తినమయ్యా. నాకు నానికన్నా ఎక్కువ ఇష్టం వాళ్ళంటే వైట్ లైఫ్ సత్యానా అన్న లేడీలా. నేను బాధపడుతున్నా. నేను కూడా బాధపడుతున్నాను. అన్నయ్య రమ్మంటే ఇక్కడ పెడతారు రాజు. నేను అందుకే సో గాయ్స్ నేను చెప్తున్నా వైట్ లైఫ్ సత్య ఛానల్ ని అన్సబ్స్క్రైబ్ చేసుకో. అవి వద్దురా బాబరే, చాలా ఎక్కువ మంది చెప్తున్నా, తీసేస్తాను కానీ ఎడిటింగ్ లేదు. సో టేస్ట్ చేయ ఒకసారి. నేను తీస్తున్నా బావా. బ్రో ఎలా ఉంది బ్రో? ముళ్ళుంటాయి బావ, ముళ్ళే ఉండదు, దాని ముళ్ళు కూడా మెత్తకుంటది. చెప్పడం మర్చిపోయింది మీకు, దాని ముళ్ళు కూడా మీట్లో కలిసిపోద్ది అనమాట. చాలా టేస్ట్గా ఉంటది ముళ్ళు కూడా. నాకు మంచి ఫుడ్ పెట్టినా బావా, అన్నదాదా సుఖీ బావా. లేదు కారం తక్కువ లేదు,
ఎంత ఉండాలి అంతే ఉంది, పర్ఫెక్ట్ గా ఉంది. అయినా కూడా కొంచెం మిస్ అయింది అనుకున్నా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే సో చాలా మందికి తెలియదు అనమాట, సముద్రంలో ఫుడ్ సీ ఫుడ్ కి బయట ఫుడ్ కి చాలా డిఫరెన్స్ ఉంటది. ఇప్పుడు ఇదే ఎలా ఉంది, బయట ఫుడ్ తింటారు కదా చాలా, మీరు రెస్టారెంట్ లో తింటారు కదా, సో దానికి దీనికి ఏంటి డిఫరెన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెదర్ చాలా బాగుంది బ్రో, అండ్ బోట్ లో తినడం అనేది అది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో ఎప్పుడు తినలేదు, సో ఫస్ట్ టైం కాబట్టి చాలా బాగుంది, ఫీల్ బాగుందా? థ్యాంక్ యూ. మీది పక్కకి ఇలా కూర్చొని తింటున్నా, హ్యాపీ. ఇది మంచిగా తినే. సో ఫ్రెండ్స్ ఏంటంటే చాలా మంది కామెంట్లు పెట్టచ్చు, అన్న మీ ఫ్రెండ్స్ కి మీ బావ మీ రిలేటివ్ కే పెడతారా, మాకు బెటరా, మేము సబ్స్క్రైబ్ కదా, మీకు మీ ఛానల్ చూడట్లేదా, మేము లైక్ చేయట్లేదా, సో వ్యూస్ రావట్లేదు అనొచ్చు. సో వాళ్ళకన్నా మీరే నాకు ఇంపార్టెంట్ అనమాట, మీరు లేనిది నేను లేను ఇక్కడ. అంటే అబ్బాయిలు అయితే మనకి మెసేజ్ ఈ లోకల్ బాయ్ అని ఇలా పరిచయం ఏంటంటే అందరికి, సో వాళ్ళే వాళ్ళు మా ఫ్యామిలీ. మీకంటూ ఒక రోజు వస్తుంది, మీరు ఎందుకంటే ఈ లోకల్ బాయ్ నా ఛానల్ అనేది సో మనది అనమాట, మన ఫ్యామిలీ నెంబర్ది. మన ఫ్యామిలీ నెంబర్ అనేది ఒక ప్లానింగ్ అనేది వేస్తారు, తొందరలోనే ఉంది. సో మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, మీ అందరికి సీ ఫుడ్ అనేది పెట్టే ఆ టైం అనేది దగ్గరలోనే ఉంది, అది ఇచ్చేస్తాం మీకు. సో వెయిట్ చేస్తూ ఉండండి. వీడియోకి ఇక్కడికి నాకైతే నోరు ఊరిపోతుంది, ఎండింగ్ ఇచ్చేద్దాం. సో ఇంకా కొత్త అప్డేట్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఇంకొంటా. జై హింద్, లవ్ యూ.